Today, very interesting vlog for my wife. సరదాగా వీక్ డేస్లో ఎలాగో యూఎస్ వచ్చాం, ఖాళీగా ఉన్నాం, అందరూ వర్క్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే ఒక మంచి లాబ్స్టర్, అంటే వీ నెవర్ హ్యాడ్ లాబ్స్టర్ ఎప్పుడు కుక్ చేయడం అనేది మా వైఫ్ చేతిలో చూడలేదు. బట్ తనకి కుక్ చేయడం అంటే చాలా ఇష్టం, కట్ చేయడం అంటే అసలు ఇష్టం లేదు. అది చూస్తేనే వే అంటుంది. సో ఇప్పుడు తనకి హెల్ప్ చేయాలి కాబట్టి, యాజ్ అ భర్తగా మన ధర్మం కాబట్టి, లాబ్స్టర్ని కట్ చేసి తను చెప్పినట్టుగా కట్ చేసి తనకి ఇచ్చేస్తే తను ఏదో బార్బిక్యూ చేసుకుంటుందంట, సాసులు చేసుకుంటుందంట. లెటర్ టు నా పని కట్ చేయడం. ఈవెన్ ఐ నెవర్ టచ్ లాబ్స్టర్ ఇన్ మై లైఫ్. ఫస్ట్ టైం ఒక లాబ్స్టర్ని టచ్ చేయడం, కట్ చేయడం కూడా. సో లెట్స్ సీ. అమెరికాలో ఇడ్లీస్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రోజన్ చేసుకుని తింటారు. అంటే నమ్మసక్యంగా లేదు, బట్ తింటారేమో. ఎంత కట్టుకుపోయిన లాబ్స్టర్. అసలు కంపు కొట్టేస్తుంది. బయట పెట్టాయి, ఇంత స్మెల్ వచ్చేస్తుంది. స్మెల్ రాకుండా నీకు నాన్ వెజ్ అవుతుందా? అది కూడా కరెక్ట్ కదా సార్. స్మెల్ వస్తుంది ఆబ్వియస్లీ. ఒక మనిషిని చంపినప్పుడు ఏం కంపేర్ చేస్తున్నావు నువ్వు అసలు? ఒక యానిమల్ ని చంపినప్పుడు డెఫినెట్ గా స్మెల్ వస్తుంది, సహజం. ఐటమ్ తీసుకొచ్చినప్పుడు, కొత్త ఐటమ్ తీసుకొచ్చినప్పుడు ఇంట్లో పిల్లలు చెప్పింది వినాలి. పిల్లలు చెప్పినప్పుడు వినకూడదు అనుకుంటే నువ్వు ఓన్గా టాలెంటెడ్ అయి ఉండాలి. ఒక ఐటమ్ తెచ్చావు, అది దానిలో మనకి రొయ్యలు అంటే దానిలో ఉండేది ఎంత ఉంటుంది. నువ్వు ఒక ఇది తీసుకొచ్చి లాబ్స్టర్, దానిలో ఉన్న మీట్ అంతా రప్చర్ చేసేస్తే ఏం తింటారు? చెప్పి అలసిపోయాను. ఘోరంగా చేస్తున్నారంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రొయ్య కాదు, లాబ్స్టర్ అంటారు. రొయ్యలో ఎంత ఉంటే దీంట్లో ఎంత ఉంటది అది మావాడికి తెలీదు. అంతే ఇదంతా ఏంటి? అయ్యో ఇందాకన్నా కొంచెం బెటర్ గా ఉంది. ఇప్పుడు మొత్తం దాన్ని తోకే వస్తుంది. ఓకే, మీట్ అంతా పోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నాకు ఇలాగా కుక్ చేయాలని చెప్పినప్పుడు నన్ను వదిలేయాలి, నువ్వు అతను వచ్చి చేసుకోవాలి. ఇందాకన్నా కొంచెం షేప్ ఉంది, లవ్ షేప్, లవ్ షేప్ అది పోయింది ఇప్పుడు మొత్తం. మరి పోదా మరి. ఎందుకు దాన్ని ఇంకా ఎక్స్ట్రాగా కట్ చేసావు? నేనేం కట్ చేయాలి? నువ్వేనా కాల్ కావాలి, కాల్ కట్ చేయాలి, కాల్ కట్ చేయాలి. అవి తినరు కౌశల్. నువ్వు ఫ్రై చేస్తున్నావా, కర్రీ చేస్తున్నావా? అది తింటారే, అది మీట్ ఉంది అందులో. అయితే కర్రీ చేసుకో. అది ఇప్పుడు నువ్వు అవి ఉంటాయి కదా, క్రాబ్స్ ఉంటాయి కదా, క్రాబ్స్ చేసినట్టుగా ప్రొసీజర్ అయితే అవి చక్కగా ఒలుచుకొని తింటారు. నువ్వు మీట్ అంతా
ఆసనం చేసేసావు. నువ్వు ఆసనం చేసినప్పుడు నువ్వు వచ్చి చేసుకోవాలి. నాకు ఎందుకు చెప్తావు? అలానే కట్ చేసి స్ప్లిట్ చేసి నీట్ గా ఈ మీట్ విను కొడుతున్నారమ్మా. ఆ మీట్ అస్సలు పాడవకూడదు. చేస్తున్నావు నువ్వు. ఇలా కట్ చేయాలా? స్మెల్ కంపు కొట్టేస్తుందిరా. కంపు నువ్వు ఏంటే కంపు అని తింటామంటాం. తింటావు కంపు కొట్టడం. నేను తిన్నా, నువ్వు తిను. కట్ చేసినప్పుడు కంపు కొడుతుంది ఆబ్వియస్లీ. పిల్లల ముందు వీళ్ళని కట్ చేస్తే రేపు ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి సిగ్గు ఇలా ఉండవు. దే హ్యావ్ డే టు కట్ ఎనీథింగ్. కౌశల్ మీట్ కట్ చేస్తున్నావు, లెగ్స్ కట్ చేయట్లా. ఓకే, దిస్ ఇస్ వాట్ యు వాంట్. ఇప్పుడు మీట్ చూడాలి కనిపిస్తుంది. This is what you want? Yes. You should tell I want like this, and you cannot say I want meat, I want legs, I want mundo, I want talakai like that. You have to say I want like a heart shape because I am in love with you. I want like a heart shape and chapale. Talkani heart shape lo cut chesina go. This is like a heart shape. అది హార్ట్ లో పెట్టలేదు నువ్వు ఇంకా. See this. Yeah, see this. This is like a heart shape. Next. అంతే ఇంకా అంతా క్లీన్ చేసేసి. Beautiful shrimp. So this is the difference between the first and the second. So obviously same ఉన్నాయిగా. Experience మావాడికి ఎప్పుడు ఎక్కడ చూచాలి తెలియదు బేసిక్గా. సో ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ మేక్స్ డిఫరెన్స్ కాబట్టి ఫస్ట్ దానికన్నా సెకండ్ సూపర్ గా వచ్చింది. అంతేకాని నేను చెప్పినందుకు కాదంటావు. ముందే చెప్పచ్చు కదా. ఎంపీ నేను ముందు కూడా అదే చెప్పా. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అన్నిటికి వితండవాదం చేస్తాం. వితండవాదం నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని కొట్టాలి కదా. ఇందాక ఏదో వచ్చి అంటున్నావుగా, చేసేయండి. రెండు బార్బిక్యూ చేసి మిగతాన్ని కర్రీ చేసాయి. ఓకే, నేను చేయను, నువ్వే చెయ్యి. చెయ్యి నువ్వే. నేను చేయను. రా. ఏ కౌశల్, I'm done. ఈ వితండవాదంతో I'm done. చేసుకుంటూ చేసుకో, తినుకుంటూ తినుకో. పాపం ఫీల్ అన్నట్టున్నారు. రా కౌశల్, మధ్యలో వదిలేస్తావేంటి? కట్ చేయడం వరకే నాది, వంట చేయడం అంతా రా త్వరగా చేస్తే. You just asked me help, I did it, that's all. 12 seconds later. మొగుడు కట్ చేసి ఇచ్చేస్తే మిగతా అంతా నేను చేసుకున్నట్టు బిల్డప్ మళ్ళీ చూపించాలి కదా. ఒక పిల్లం విజయం వెనకాల మొగుడు ఎంత కష్టపడతాడు. సో నీ కోరిక మేరకు ఇది షూటింగ్ చేస్తున్నా. నా కోరిక మేరకు సరిగ్గా అటు సైడ్ కూడా క్లీన్ చేయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంటంటే చాలా కష్టమైన టాస్క్ తర్వాత ఇప్పుడు మెయిన్ సెగ్మెంట్ కాబట్టి ఏదైతే ఏమంటారు దాన్ని, లాబ్స్టర్, ఏదైతే లాబ్స్టర్ ఉందో దానికి పరువు తీస్తున్నావు కదా. మర్చిపోయాను ప్రొసీజర్ చూసి అసలు మైండ్ బ్లర్ అయిపోయింది. సో మనం కొంచెం బటర్ తీసుకొని దాని ముందు వేడి చేసుకున్నాము. సో మనము దానికి అప్లై చేయడానికి నిజంగా లాబ్స్టర్ ప్రొసీజర్ చూసాక మైండ్ బ్లర్ అయిపోయిందండి. చెప్పలేకపోతున్నాను అనమాట. కళ్ళల్లో అదే ఉంది. అంత క్లీనింగ్ ప్రొసీజర్ ఇస్ వెరీ డర్టీ ప్రొసీజర్ అనమాట. అందుకే డర్టీ ఫీల్ కప్ చెప్పావా? విచ్ ఐ కాంట్ డూ ఇన్ దిస్ లైఫ్. సో అది అప్పచెప్పేసాను మా ఆయనకి. చాలా నీట్గా క్లీన్ చేసి పెట్టారు రెడీగా. పైన అలా పెట్టారు. కాకులు వస్తాయి అని చెప్పినా అనుకోండి ఇటు వచ్చి షూట్ చేస్తున్నారు. అదేమైనా నాకు సంబంధం లేదు. చూడండి
సో బటర్ రెడీ అయిపోయింది. పెప్పర్, సో కొంచెం ఫ్లేక్స్, సాల్ట్. పెప్పర్ వేసాం కానీ కాబట్టి కారం అక్కర్లేదు, కానీ నాకు ఇక్కడ ఘాటు సరిపోవట్లేదు. ఇంతలో కొంచెం కారం కూడా వేద్దాం. కొత్తిమీర, సో అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నట్టు మనం చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకుంటామో ఇది కంప్లీట్ దాంతో నిండిపోవాలి. అవునా, ఇదే మ్యారినేట్? ఇప్పుడు దీనివల్లనే కదా మనకి టేస్ట్ వచ్చేది. ఇది ఒక 5 to 10 minutes మినిమం అది. ఓకే, ఉంచేసి కొంచెం డిప్ అయింది కదా బాగా, అన్ని చోట్ల పోయండి ఇలాగా. ఒక 5-10 minutes తర్వాత మనం గ్రిల్ చేస్తాం కదా, గ్రిల్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కూడా ఈ సిరప్ కొంచెం, ఈ సాసెస్ ఏవైతే ఉందో దాన్ని కొంచెం చేసుకుంటూ ఉండు, అప్లై చేస్తూ ఉండు. అట్లా గ్రిల్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దస్ ఈస్ ఆల్ అబౌట్ విచ్ ఐ నో ఎక్స్పర్ట్. రెడీ టు బార్బిక్యూ నో? ఎస్. సో మా ఆవిడ పని అయిపోయింది. సో ఏదో మ్యారినేట్ చేసి సాస్లు, పుదీనాలు అన్ని పూసి నాకు ఇచ్చింది. ఇప్పుడు నౌ ఇట్స్ మై టైమ్ టు ట్యాప్. యూ షుడ్ ట్యాప్ that our fork out. So yeah, it's now my time to do barbecue with my daughter. Ready? మంట వస్తుంది, పైకి చూసుకోండి. లల్లి దూరంగా ఉండండి. కౌశల్ పైకి మంట వస్తుంది, చూసుకో. ఫైనల్గా నా కష్టానికి లాబ్స్టర్స్ కట్ చేస్తుంటే మొత్తం ఒక స్నానం అయిందనమాట. అంత వాటర్ ఉంది లోపల. సో ప్రతిఫలం దొరికింది కష్టానికి. వెరీ యమ్మీ, వెరీ టేస్టీ. సో నేను చేసిన లాబ్స్టర్ సూపర్ వచ్చింది. మావిడ చేసిన లాబ్స్టర్ అటర్ ఫ్లాప్ అయింది. అంత లేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్.